పెద్ద పెద్ద వంటకాలు చూడండి ఎలా తీసుకురావాలో. 8,000 మంది భోజనం చేస్తారు కదా, చూడండి ఎలా తీసుకొస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. గత 45 సంవత్సరాల నుండి ప్రతి వినాయక చవితికి కూడా మేము దాదాపు 8,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామండి. 8,000 మందికి ఫుడ్ అంటే చాలా కష్టంతో కూడిన పని అండి. మొత్తం ఫుడ్ కూడా మినరల్ వాటర్తో వండిస్తాము. అంతా దగ్గరుండే చూసుకుంటాము. ముందు రోజు రాత్రి నుండి పనులు స్టార్ట్ చేసుకుంటారు. చక్కగా వాలంటీర్స్ వస్తారండి. 70-80 మంది చేస్తాకి హెల్ప్ వస్తారండి. 11:30 అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అలాగే 4 గంటల వరకు కొనసాగుతుంది. మంచిగా స్వీటు, హాటు, పలావు, పచ్చడి, వేపుడు, పప్పు, సాంబారు, పెరుగు అన్ని రకాలు ఉండేటట్టు చూసుకుంటామండి. అలాగే అన్నదాన సమయంలో ఒక రకం అయిపోయినా కూడా వెంటనే ఇంకో రకం వండించడానికి సప్లై చేసే ఏర్పాటు కూడా చేస్తామండి. అంతమందికి అన్నదానం స్వీకరించడం చూస్తే చాలా ఆనందం కలుగుతుందండి. అలాగే ఇక్కడ ప్రతి బుధవారం వినాయకుడికి సహస్రనామార్చన జరుగుతుందండి. అలాగే స్వామివారికి ప్రదక్షిణలు చేసేవాళ్ళు ప్రదక్షిణలు చేసుకుంటారు. మొక్కుబళ్ళు మొక్కుకునే వాళ్ళు మొక్కుకుంటారు. స్వామివారు అంతా శుభం కలిగేటట్టు చేస్తారు.